Hello. Who are you? I'm Thadi. My brother name is Vodi. My name is Thadi Velu. You know? Aha. I'm Thadi. Your name is Tadivel. Yes. Take your seat. Okay, sir. What is this? My biodata, my profile. Your biodata? Yes. Okay. Very good. Oh, thank you. You have first class marks? Yes. Okay. All the best. Oh, thank you. నీకు జాబు గ్యారంటీ అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒక షరతు. ఏమిటి సార్? యాజ్ పర్ ఆఫీస్ రూల్స్ యూ షుడ్ పే 50,000 డిపాజిట్. 50,000? ఓన్లీ 50,000 రూపీస్. సార్ ఒకసారి ఆలోచించండి సార్. ఆలోచించేది ఏమీ లేదు బాబు. నాట్ ఓన్లీ యూ, ఎవ్రీబడి షుడ్ పే ఫర్ జాబ్ 50,000 డిపాజిట్. ఓ, అంత 50 అంటే చాలా కష్టం సార్. నేను చాలా జాబుల కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఇచ్చిన చోని వెళ్ళి కావాలంటే మళ్ళీ పంపిస్తాను సార్. అలా కుదరదు బాబు. ప్లీజ్ సార్, చెప్పేది విను బాబు. ప్లీజ్ ఎంకరేజ్ సార్. నా మాట విను బాబు. చూడు బాబు, నువ్వు ఇండియాలో పనిచేసేవాడుగా కనపడలేదు సార్. నీ మూమెంట్ లో నీ కథంతా చూస్తే ఫారిన్ లో పనిచేసేవాడుగా కనబడుతున్నావు సార్. కాబట్టి ఒకవేళ నీవు ఉద్యోగం కావాలనుకున్నావనుకో సార్, 50,000 డిపాజిట్ చేసావనుకో, నీకు ఉద్యోగం గ్యారెంటీ. అంతవరకు ఈ బయోడేటాని తీసుకుని నీ పని నువ్వు చూసుకో. సార్ 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 మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరు మా తండ్రి లాంటి వారు సార్. మీరు ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. అదేంటయ్యా భాష మారింది? అవును సార్, ఏదో ఉద్యోగం కోసం ఫారెన్ ఉన్న సంగతి తెలిస్తే మీరు నాకు ఉద్యోగం కల్పిస్తారని అలా చేశాను సార్. నాకు తెలియకుండా అడుగుతాను, నువ్వు డాన్సర్వే? అవును సార్. వచ్చేటప్పుడు ఏదో ట్విస్ట్ ట్విస్ట్ అని చేసుకొచ్చాను. ఇప్పుడు చూస్తే నీ మూమెంట్ మారింది. అయినా నీకు ఉద్యోగం మీద అక్కరుందా లేదా? ఉద్యోగం గ్యారెంటీ. నేను రికమెండ్ చేస్తా యాజ్ ఎండి. తప్పదంటారా? తీసుకెళ్ళు. తప్పదు సార్, ఉద్యోగం నాకు చాలా అవసరం సార్. అయ్యా, నేను రికమెండ్ చేస్తానని చెప్పాను కదా. పట్టుకొని రావాల్సిన 50,000 పట్టుకొస్తే నీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాను కదా. ఓకే, యూ కమ్ అలాంగ్ విత్ 50,000. అలాగే తీసుకొస్తాను సార్. ఓకే. వచ్చాడు డాన్స్ చేసుకుంటూ ఉద్యోగం కావాలని. డాన్స్ ఏంటో ఇది.